వెల్కమ్ టు బిడి టీవీ. ఏపీ మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలను అయితే ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు తప్పుబడుతూ ఉన్నారు. గతంలో వై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈ ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు తప్పుబడుతున్నారు. ముందుగా విశాఖకు చెందినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ, మరొకరు మాజీ ఐఏఎస్ అధికారి గతంలో వై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం. ఈ ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు వై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలను తప్పుపడుతూ ఉన్నారు. ముందుగా ఈఎస్ శర్మ కేంద్రానికి అయితే ఒక లేఖ రాయడం జరిగింది. రుషికొండ మీద నిర్మించినటువంటి భవనాలను పూర్తి స్థాయిలో నేలమట్టం చేయాలంటూ కూడా లేఖ రాయడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా కోస్టల్ రెగ్యులేషన్ జోన్కు వ్యతిరేకంగా ఈ యొక్క భవనాల నిర్మాణం చేశారు కాబట్టి ఈ భవనాలను పూర్తి స్థాయిలో నేలమట్టం చేయాలంటూ కూడా ఈఎస్ శర్మ కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ గురించి ప్రస్తుతం అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇక ప్రజాధనంతో ఈ యొక్క భవనాలు నిర్మించారు కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం అవుతూ ఉంది కాబట్టి ప్రస్తుతం భవనాలు కూల్చివేసినప్పుడు ఈ రికవరీ అనేది ఎవరైతే ఈ భవనాలకు అనుమతులు ఇచ్చారో వారి దగ్గర నుంచే, ప్రభుత్వ ఉన్నతాధికారుల దగ్గర నుంచే మొత్తంగా ఈ యొక్క భవనాలకి ఎంత అయితే ఖర్చు అయిందో ఆ ధనాన్ని అంతా కూడా రికవరీ చేయాలంటూ కేంద్రానికి శర్మ ఒక సూచన అయితే చేయడం జరిగింది. గతంలో కేరళలో ఈ విధంగానే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి భవనాలను సుప్రీంకోర్టు కూల్చివేత చేయాలంటూ కూడా గతంలో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును అనుకూలంగానే ఇక్కడ కూడా రిషికొండలో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించారు కాబట్టి పూర్తి స్థాయిలో రిషికొండ మీద నిర్మించినటువంటి భవనాలను నేలమట్టం చేయాలంటూ కూడా శర్మ కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. ఇక నూతన ప్రభుత్వం ఏపీలో ఏర్పడిన తర్వాత రిషికొండ మీద నిర్మించినటువంటి భవనాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటూ పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్న సమయాన మాజీ ఐఏఎస్ అధికారి శర్మ ఏకంగా భవనాలను కూల్చివేయాలంటూ కేంద్రానికి లేఖ రాయడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. వై జగన్మోహన్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క భవనాలు నిర్మించారంటూ కూడా శర్మ అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరొక ఐఏఎస్ అధికారి అయినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి అనమాట, గతంలో వై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ కూడా వై జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని అయితే పూర్తి స్థాయిలో తప్పుపట్టడం జరిగింది. సామాన్య మానవులు ఎవరు కూడా వై జగన్మోహన్ రెడ్డి లాగా ఆలోచన చేయరు. వై జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు తనను విస్మయానికి ఆలోచనలకు గురి చేశారంటూ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రాజధాని విషయంలో వై జగన్మోహన్ రెడ్డి అమరావతిని పక్కన పెట్టేసి అమరావతిని డెవలప్ చేయకోకుండా వైజాగ్ను ఆర్థిక రాజధానిగా ఎంచుకుని అక్కడకు రాజధానిని షిఫ్ట్ చేయబోతున్నట్టు తన యొక్క అభిప్రాయాన్ని ఆలోచనలు చెప్పారు. ఎక్కడ రాజధాని నిర్మిస్తారని నేను వై జగన్మోహన్ రెడ్డిని అడిగినప్పుడు వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను కూల్చివేసి ఆ స్టీల్ ప్లాంట్ భవనాల్లో మొత్తంగా 33,000 ఎకరాల భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ నిర్మాణాలు చేద్దామని వై జగన్మోహన్ రెడ్డి తన యొక్క ఆలోచన విధానాన్ని చెప్పారు. ఆ యొక్క ఆలోచన అనేది తనను విస్మయానికి గురి చేసింది. సామాన్య మానవులు ఎవరు కూడా ఈ విధంగా ఆలోచన చేయరు. విధ్వంసంలాగా వై జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారు. తలాతోక లేనట్లుగా వై జగన్మోహన్ రెడ్డి విశాఖలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని తీసివేసి అక్కడ రాజధాని చేద్దామని ఆ యొక్క ఆలోచన విధానమే తనకు విస్మయానికి గురి చేసిందంటూ కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వై జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా సామాన్య ప్రజానీకం ఎవరు కూడా ఈ విధంగా ఆలోచన చేయరు. వై జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో కూడా తప్పుపడుతూ ఎల్వి సుబ్రహ్మణ్యం ఒక మీడియా ఛానల్తో మాట్లాడడం జరిగింది. ఈయన వై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అయితే పనిచేయడం జరిగింది. యొక్క రాజధాని విషయంలో స్టీల్ ప్లాంట్ భూముల విషయంలో రాజధాని నిర్మాణాల గురించి నేను అభ్యంతరం తెలిపినప్పుడు వై జగన్మోహన్ రెడ్డి నన్నే వ్యతిరేకించారు. నీతో నాకు ఒక పెద్ద గొడవ వస్తుంది, ఈ విధంగానే మొదలవుతున్నాయి గొడవలంటూ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని వై జగన్మోహన్ రెడ్డి తప్పుబట్టారంటూ కూడా ఒక మీడియా ఛానల్లో వై జగన్మోహన్ రెడ్డి గురించి ఎల్వి సుబ్రహ్మణ్యం అయితే కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది. మొత్తంగా ఈ ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు కూడా ఈఎస్ శర్మ, ఎల్వి సుబ్రహ్మణ్యం ఈ ఇద్దరు కూడా వై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి పెద్ద ఎత్తున కూడా విధానాలు ఆయన యొక్క నిర్ణయాలు తప్పు అంటూ కూడా ఒకరు కేంద్రానికి లేఖ రాస్తే ఒకరు మీడియా ఛానల్ ముందుకు వచ్చి ఈ విధంగా వై జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఉన్నాయంటూ కూడా వై జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలను వారిద్దరి మధ్య జరిగినటువంటి విధానాలను బయటపెట్టడం జరిగింది. మొత్తంగా మాజీ ఐఏఎస్ అధికారులు వై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత విమర్శలు చేయటం అనేది పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. రిషికొండ భవనాల గురించి ఏకంగా ఆ భవనాలను కూల్చివేయాలంటూ ఒకటి చెప్తూ ఉంటే వై జగన్మోహన్ రెడ్డి అమరావతిని పక్కన పెట్టేసి స్టీల్ ప్లాంట్ని తీసివేసి అక్కడ రాజధాని నిర్మాణం చేయాలని వై జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారంటూ కూడా ఒక మాజీ ఐఏఎస్ అధికారి అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.